మాస్కులు ధరించవలసిన సమయం మళ్లీ వచ్చేసింది. కేరళలో రీసెంట్ గా నిపా వైరస్ సోకి 24 ఏళ్ల వ్యక్తితో పాటు 14 ఏళ్ల బాలుడు కూడా మృతి చెందాడు. కేరళలో మలప్పురం డిస్టిక్ లో 175 మందికి నిపా వైరస్ సోకి ఉండవచ్చని కేరళ హెల్త్ మినిస్టర్ వెల్లడించారు. దీనితో కేరళ ప్రభుత్వం వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజెస్, మూవీస్, థియేటర్స్ ని మూసేయించడం జరిగింది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. నిపా వైరస్ బ్యాట్స్, పిగ్స్, అనిమల్స్ నుంచి మనుషులకు వస్తుంది. నిపా వైరస్ సోకిన జంతువుల బాడీ ఫ్లూయిడ్స్ లైక్ బ్లడ్, యూరిన్ అండ్ సలైవతో కంటామినేట్ అయిన ఫుడ్ తినడం వల్ల వైరస్ స్ప్రెడ్ అవుతుంది. ఈ వైరస్ అనేది హ్యూమన్ టు హ్యూమన్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సింప్టమ్స్ చూసినట్లయితే ఫీవర్, హెడేక్, మసిల్ పెయిన్, వామిటింగ్స్, సోర్ థ్రోట్, డయేరియా, సివియర్ రెస్పిరేటరీ డిసార్డర్స్, ఫైనల్ గా కోమాకి కూడా పోవచ్చు. వైరస్ సోకిన తర్వాత 4 నుంచి 8 రోజుల టైం పడుతుంది లక్షణాలు బయటికి కనిపించడానికి. ఈ వైరస్ వల్ల 75% డెత్ రేట్ ఉంటుంది. దీనికి ఎటువంటి వ్యాక్సిన్ అనేది లేదు. సింప్టమ్స్ ఏమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ ని కలవండి. షేర్ దిస్ రీల్ టు యువర్ లవ్డ్ వన్స్.